కనుచూపులో కరుణ, సిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి. గలగల గోదారి కదలిపోతుంటే అమరావతి నగర అపరూప శిల్పాలు కూడా ఇక్కడ క్లాసెస్ రన్ అవుతున్నాయి. అదేవిధంగా ప్రజెంట్ రోల్ వచ్చేసి 2026-27 సంవత్సరానికి 318 మంది పిల్లలు పాఠశాలలో ఎన్రోల్ అయ్యారు. అదేవిధంగా అందులో బాయ్స్ వచ్చేసి 162 మంది, గర్ల్స్ వచ్చేసి 156 మంది. అదేవిధంగా ఈ పాఠశాలలో సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లలు కూడా ఉన్నారు. మాకు ఒక పోస్ట్ కూడా అలాట్ అయింది. 22 మంది పిల్లలు మనకి ఈ సంవత్సరము సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లలు కూడా పాఠశాలలో ఎన్రోల్ అయ్యారు. తర్వాత ఫిజికల్ ఫీచర్స్ మనం పరిశీలిస్తే మొత్తం క్లాస్ రూమ్స్ 10 ఉన్నాయి. అదేవిధంగా అదర్ రూమ్స్ 12 ఉన్నాయి సార్. తర్వాత కిచెన్ చెట్టు ఒకటి చిన్నది ఉంది. తర్వాత డైనింగ్ హాల్ లాస్ట్ ఇయర్ డోనర్ల సహాయంతో దాదాపు వాళ్ళు ఒక 40 లక్షలు ఖర్చు పెట్టి మరి అట్ ఏ టైము 250 మంది భోంచేసే విధంగా ఈ గార్లదిన్న వాస్తవ్యాలు మనకి డైనింగ్ హాల్ డొనేట్ చేయడం జరిగింది. తర్వాత లాస్ట్ ఇయర్ ఎస్ఎస్సి రిజల్ట్ మొత్తము 58 మంది విద్యార్థులు మళ్ళీ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్కి అపీర్ అయితే మార్చి జూను 2 కలిపి 53 మంది ఉత్తీర్ణత సాధించారు. 90. ఈసారి తల్లికి వందనానికి మొత్తం 318 మంది విద్యార్థుల్లో 306 మంది ఎలిజిబుల్ కావడం జరిగింది. మరి వివిధ కారణాల వల్ల ఒక 12 మంది ఇనెలిజిబుల్గా ఉన్నారు సార్. పట్ల గౌరవాన్ని ప్రదర్శించడానికి ఒక ఆనవాయితీగా మనమంతా కూడా ఇళ్ళ దగ్గర కూడా చేస్తున్నాము. కాబట్టి ఈ ఆనవాయితీని ఇదే విధంగా కొనసాగించాలని ప్రభుత్వాలు కూడా మరి మదర్స్ వాళ్ళ పిల్లల్ని ఆశీర్వదిస్తున్నారు. రాహుల్ మరి ఘన విజయాన్ని సాధించారు. మరి కలెక్టర్ సార్ ఆ పిల్లవాడిని అభినందిస్తున్నారు. ఇది మా అందరికీ మండల టీం గర్వకారణము. ఇదే స్ఫూర్తితో అందరు పిల్లలు కూడా మనకు సిడబ్ల్యూసీ అయినప్పటికీ మరి ఎంతో కాన్ఫిడెన్స్తో వినియోగం వల్ల మనుషులు ఆయుష్ గణనీయంగా తగ్గిపోతుంది. పొగాకు ఉత్పత్తుల కోసం డబ్బు వృధా కావడమే కాక అనారోగ్యం పాలై ఆసుపత్రుల ఖర్చులతో కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతాయి. యవ్వన దశలోనే యువత ఈ అలవాటుకు బానిసై తమ ఉజ్వల భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు. పొగాకు వదిలేయండి, ఆరోగ్యాన్ని దక్కించుకోండి. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. పొగాకు రహిత సమాజాన్ని నిర్మించడానికి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ఉండాలి. నేడే పొగాకు పూర్తిగా దూరంగా ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుదాం. ఈ యొక్క ప్రోగ్రామ్ మీతో పాటు పార్టిసిపేట్ చేసుకోవడానికి అవకాశం దొరికింది. అంటే లాస్ట్ ఒక 1.5-2 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి మనం ఈ యొక్క మెగా పీటీఎం జరుపుతున్నాము. ఎందుకంటే ఇంతకుముందు ప్రతి స్కూల్లో ఏదో ఒక రోజు చేసేవారిని. అప్పుడు ఏంటంటే ప్రతి స్కూల్లో ఇది జరుగుతున్నాయా లేదా, తల్లిదండ్రులకి దీనికి సంబంధించిన అవగాహన ఉందా లేదా అనేది మనకు మానిటర్ చేయడానికి కూడా ఇబ్బంది ఉండేది. అదేవిధంగా ప్రతి స్కూల్లో కొన్ని స్కూల్లో జరుగుతాయి, కొన్ని స్కూల్లో జరగకపోవచ్చు. సో ఆ ఉద్దేశంతో ప్రతి స్కూల్లో ఒకే రోజు జరిపినట్లయితే ఖచ్చితంగా ఇదొక పండగ వాతావరణంలో ఇది చేస్తామన్న ఆ ఒక ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాము. నేను వచ్చిన ముందు చాలా వరకు మీ తల్లిదండ్రులకి మీ స్కూల్లో మీరు ఏ విధంగా చదువుతున్నారు, ఏం ఆడుతున్నారు, ఏం పడుతున్నారు, ఏ విధంగా మీ టీచర్లతో మాట్లాడుతున్నారు, ఇవన్నీ కూడా మీ తల్లిదండ్రులతో మాట్లాడటం జరిగి ఉంటాయి. ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని ఏదో మీ తల్లిదండ్రుల ముందు కొద్దిగా భయభ్రాంతం చేయడం దానికోసం కాదు ఇది. ఎందుకంటే మీరు సరిగా చదివినప్పుడు కానీ లేదంటే సరిగా స్కూల్లో ఆడినప్పుడు కానీ దానికి చాలా ఇంపార్టెంట్గా ఒక ఎఫర్టు మీ తల్లిదండ్రుల తరపు నుంచి కూడా రావాలి. ఎందుకంటే మీ ఇంట్లో మీకు అదేవిధంగా ఒక అవకాశం దొరుకుతుంటే, ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ దొరుకుతుంటేనే మీరు స్కూల్కి వచ్చినప్పుడు సరిగా హ్యాపీగా చదవగలుగుతారు. సో నా తల్లిదండ్రులకి అందరికీ కూడా నా విన్నపం ఏంటంటే దయచేసి మీ పిల్లలు స్కూల్లో ఏ విధంగా ఇన్వాల్వ్ అవుతున్నారని దయచేసి మీరు వీలైతే ప్రతిరోజు ఒకసారి ఒక 5-10 నిమిషాలైనా వాళ్ళతో మాట్లాడాలి. అంటే
వాళ్ళని తిట్టడమనే కాదు, అంటే నాకు కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళకి చాలా చిన్న వయసులో ఉన్నారు, ఓన్లీ 4 years and 2 years. కానీ అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ వాళ్ళు స్కూల్లో ఏ విధంగా ఆ ఒక 8-9 hours స్పెండ్ చేస్తున్నారు దానికి సంబంధించి మీతో ఖచ్చితంగా మాట్లాడాలి. మీరు కూడా వాళ్ళు చదివిన దీని గురించి కానీ లేదంటే అక్కడ స్కూల్లోని స్పోర్ట్స్ యాక్టివిటీ గురించి కానీ మీరు కూడా ఖచ్చితంగా కొద్దిగా ఇంట్రెస్ట్ తీసుకొని ఇన్వాల్వ్ అవ్వాలని కోరుతున్నానండి. కాకుండా 10వ తరగతి పిల్లలకి ఎగ్జామ్స్ మీద భయం తగ్గడానికి స్లిప్ టెస్ట్లు అని చెప్పి మీ సీనియర్ బ్యాచ్ అంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ 9వ తరగతిలో ఉన్న వాళ్ళు మీరు చూసి ఉంటారు. మీ 10వ తరగతిలో ఉన్న వాళ్ళందరూ కూడా కనీసం ఒక 90 రోజులు ప్రతిరోజు ఏదో ఒక ఎగ్జామ్ రాయడం జరిగింది. సో ఇలాంటి కొన్ని కార్యక్రమాలు గవర్నమెంట్ తరపు నుంచి చేస్తున్నాము. క్యాంపస్ చూస్తే ఇంత పెద్ద క్యాంపస్ ఏ ఒక ప్రైవేట్ స్కూల్లో ఉంటుంది, అంటే వాళ్ళకి ఆడడానికి పడడానికి లేదంటే ఒక 10 minutes 20 minutes బ్రేక్ వస్తే ఖచ్చితంగా బయట ఆడగలుగుతారు. ఇట్లాంటివి క్యాంపస్ మనకి ఎక్కడ కూడా ప్రైవేట్ స్కూల్లో మీకు దొరకదు. ఈ సంవత్సరంలో సుమారుగా జిల్లాలో ప్రైవేట్ స్కూల్స్ నుంచి అంటే మన పిల్లలు ఎవరు కూడా బయటికి వెళ్ళకుండా వాళ్ళని కాపాడడం జరిగింది. అదే కాకుండా ప్రైవేట్ స్కూల్స్ నుంచి సుమారుగా ఒక 4,000 పిల్లలు గవర్నమెంట్ స్కూల్స్కి రావడం జరిగింది. అంటే లాస్ట్ ఇయర్ది ఇంప్రూవ్మెంట్. అదే కాకుండా మన టీచర్స్ అందరూ కూడా ఇంటింటికి కూడా చాలా వరకు మీ ఇంట్లో కూడా వచ్చి ఉంటారు, మీ చుట్టుపక్కల ఇంట్లో కూడా క్యాంపెయిన్ చేసుకొని గవర్నమెంట్ స్కూల్లో పిల్లల్ని చేర్పించుకోవాలనే ఉద్దేశంతో ఒక 4,000 మంది కూడా జిల్లా వ్యాప్తంగా అదనంగా ప్రైవేట్ స్కూల్ నుంచి మన దగ్గరికి రావడం జరిగింది. అదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 1,00,000 మంది పిల్లలు లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే అదనంగా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది. అంటే దీంతో మనం తగ్గిన పరిస్థితి అయితే లేదు. నెక్స్ట్ ఇయర్ దీని కానీ భారీగా ప్రైవేట్ స్కూల్ పిల్లల్ని మన గవర్నమెంట్ స్కూల్కి తీసుకురావాలనే ఉద్దేశంతోనే ప్రయత్నం చేస్తున్నాము. మీరందరూ కూడా అంటే తల్లిదండ్రులు గవర్నమెంట్ స్కూల్లో మనం పిల్లలకి ఇచ్చిన ఫెసిలిటీస్ చూసుకుంటే మనం బేసిక్గా బుక్స్ కానీ లేదంటే కిట్లు ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతున్నాయి. మధ్యాహ్న భోజనం పెడుతున్నాము. అదే కాకుండా అంటే మనకు ఎప్పుడు కూడా మన మైండ్లో ఎప్పుడు కూడా ఉంటుంది కొన్ని ఫ్రీగా దొరుకుతాయి దానికి క్వాలిటీ బాగాలేదన్నది. కానీ ఇప్పుడు ఈ 4,000 మందిలో కొంతమందితో నేను కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళకి కనీసం ప్రతి ఒక్కరికి ఒక 10 నుంచి 15,000 రూపాయలు ప్రైవేట్ స్కూల్ది అదనంగా ఖర్చులు అవన్నీ తగ్గి ఆ ఫ్యామిలీకి చాలా వరకు ఆల్మోస్ట్ 4,000 మంది అంటే సుమారుగా 4 కోట్ల పైన విలువ ఉన్న అమౌంట్ మీ తల్లిదండ్రులు సేవ్ చేయడం జరిగింది అంటే గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అయిన వాళ్ళు. సో నా పేరు తనిక, నేను 10th క్లాస్ చదువుతున్నాను సార్. సార్ మా రిక్వెస్ట్ ఏంటంటే మాకు హిందీ టీచర్స్ ఇద్దరు లేరు సార్. మాకు ఒక టీచర్ నన్ను మీరు అలాట్ చేస్తే మేము కూడా 500 పైన తెచ్చుకుంటామని ప్రయత్నిస్తాం. సంబంధించి వేకెన్సీస్ వెంటనే మనం ఫిల్ చేయకపోవచ్చు తల్లి, కానీ అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ విద్యా వాలంటీర్స్ అని చెప్పి మనం లాస్ట్ ఇయర్ కూడా ఫిల్ చేసాం. ఎక్కడైతే మనకు టీచర్స్ లేని చోట్ల అలాంటివి చోట్ల లాస్ట్ ఇయర్ చేయగలిగాము. సో అవి ఖచ్చితంగా చేస్తాము. ఎందుకంటే అనే డబ్బులు అందరి అకౌంట్లో పడినాయి. అందుకు ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారి కలెక్టర్ గారికి నా వందనాలు తెలుపుతున్నాను. సాధ్య, నేను 10వ తరగతి చదువుతున్నాను. మీరు చెప్పిన విధంగా మాకు ముందు నుంచే సిలబస్ మారిందని ఎక్స్ట్రా క్లాసులు ఉన్నాయి సార్, దానికి థ్యాంక్స్ సార్. కానీ మంచిది, గుడ్. సో మీకు అది బెనిఫిట్ అవుతుందంటే మంచిది. సో గుడ్, యు ఆర్ యాక్చువల్లీ ఎంజాయింగ్ అంటే మంచిది. నాకు తెలిసి మీ టీచర్లు కూడా బాగా చెప్తున్నారు అనుకున్నాము, ఆమె ఆ విధంగా చెప్తున్నారంటే. గుడ్, ఆల్ ద బెస్ట్.